ఓం నమః శివాయ. హైదరాబాద్ అల్వాల్ వాస్తవ్యులైన కె పుష్పలత గారు వారి భర్త వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు కోడలు అయిన ఆదర్శ్ బాబు, అర్చనా గారులు, వారి కూతురు అల్లుడు అయిన దీప్తి, రంజిత్ సింగ్ గారులు వారి మనవళ్లతో కలిసి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేశారు. ఈ సందర్భంగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకొని వారి కుటుంబ సభ్యులందరి పేర్లపై వారి గోత్రనామమైన కౌండిన్య గోత్రంపై ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. కౌండిన్య గోత్రోద్భవస్యాం ఆదర్శనామదేశ్యాం అర్చనా నామ్నేం పుష్పలతా నామ్నేం రోనక్ నామదేశ్యాం సుధాన్ నామదేశ్యాం రంజిత్ నామదేశ్యాం దీప్తి నామ్నేం రుద్రాంశ్ నామదేశ్యాం. భక్తులందరూ కలిసి శ్రీ పుణ్యలింగేశ్వర స్వామికి అభిషేకం చేసి అనంతమైన ఆధ్యాత్మిక తృప్తిని పొందారు. ఆయుస్తైజో దదాతి ఆనందకర్పూరదివ్యమంగళ నీరాజనం దర్శయామి. పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర నమః శివార్పణమస్తు. ఈ సందర్భంగా అర్చకులు భక్తులను శతమానం భవతి అంటూ అక్షింతలతో దీవించి ఆశీర్వదించారు. కేతురయామిత్యగ్రే భాగం దేవేభ్యో విదదాధ్యాయన ప్రచంద్రమా స్థిరతి దీర్ఘమాయు యువైదాం బ్రహ్మణో వేద అమృతేనామృతాంబురిం తస్మై బ్రహ్మజ బ్రహ్మాజ ఆయుకీర్తిం ప్రజాన్ దదు పుణ్యలింగేశ్వర స్వామి దేవతాభ్య నమో నమః. అనంతరం ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమక్రతువులో పాల్గొని యాగంలో హవిస్సు, నవధాన్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అర్చకులు ఇచ్చిన ఇటుకలను తీసుకుని రాజగోపుర ద్వారం ద్వారా ప్రవేశించి ఆలయ నిర్మాణానికి ఇటుకలు అందించి శివయ్య కృపకు పాత్రులయ్యారు. కీర్తిశేషులు కెవి ప్రకాష్ గౌడ్ గారి 4వ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటం వద్ద అర్చకులు ఆబ్దికం పూజలు నిర్వహించారు. ప్రకాష్ గౌడ్ గారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ 3 పూటల అన్నదాన కార్యక్రమానికి తగిన విరాళమందించిన సందర్భంగా రక్షణాలయంలో జీవిస్తున్న అభాగ్యులకు వారి కుటుంబ సభ్యులందరి తరపున అన్నదానం చేసి ఆదిదేవుని పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందారు. భర్తను తలచుకుని అభాగ్యుల ఆకలి తీర్చిన పుణ్యమూర్తి పుష్పలత గారి కుటుంబంపై శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. నా పేరు పుష్పలత. మేము అల్వాల్ నుండి వచ్చాము. లాస్ట్ టైం కూడా వచ్చాము. మా హస్బెండ్ కేవి ప్రకాష్ గౌడ్, ఆయన వర్ధంతి సందర్భంగా మేము ఇక్కడికి వచ్చాము. లాస్ట్ టైం వచ్చినప్పుడు మాకు చాలా బాగా అనిపించింది. ఇది సెకండ్ టైం రావడం. మేము ఇక్కడ ఈ అనాథ వాళ్ళని అందరిని చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాము. మేము మాకు తోచిన సాయం చేస్తూ వస్తున్నాం. నా పేరు ఆదర్శ్. మేము ఒళ్ళల్వాల్ నుంచి వచ్చినాము. లాస్ట్ టైం మా నాన్నగారి 3వ వర్ధంతి సందర్భంగా వచ్చి ఎంటైర్ డే అన్నదానం చేసాం. అలాగే వీళ్ళు ఇక్కడ చేస్తున్న సేవా కార్యక్రమాలు చూసి మేము బాగా ఇన్స్పైర్ అయ్యి ఈసారి కూడా వచ్చి ఇక్కడే అన్నదానం చేయాలని డిసైడ్ అయ్యి మళ్ళీ రావడం జరిగింది. తప్పకుండా నెక్స్ట్ ఇయర్ కూడా ఇక్కడికి వచ్చి చేస్తాం. మీరు కూడా మీ వంతు సాయం వీళ్ళకి అందించాలి, వీళ్ళని అన్ని విధాలుగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ముద్ద అన్నం కూడా దొరక్క
ఆకలి కేకలతో అలమటిస్తున్న అభాగ్యులను చేరదీసి పునర్జన్మనిస్తుంది అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. 600 మంది అనాథుల అన్నదానం కోసం కూరగాయలను, నిత్యావసరాలను అందించి పుణ్యం కట్టుకోండి. నిర్భాగ్యుల నిత్యాన్నదానంలో భాగమై శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి అనుగ్రహాన్ని పొందండి. దాతలకు, సేవామూర్తులకు విన్నపం: ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందినవారవుతారు.